Form the partial differential equation by eliminating arbitrary constants a and b from the following equations. ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్నిటినీ మనం చూసినట్లయితే z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ a బై b మైనస్ b, z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఫోర్త్ వన్ z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ ab. సో మొదటి 4 ప్రాబ్లమ్స్ సిమిలర్గా ఉన్నాయి. సో వీటి యొక్క సొల్యూషన్ కూడా ఒకే విధంగా ఉంటుంది. సో సిమిలర్గా ఎందుకు చెప్తున్నానంటే z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by అంతవరకు ప్రతి దాంట్లో కూడా సేమ్ ax ప్లస్ by, ఆ తర్వాత కాన్స్టెంట్. ఓకే, సో ax ప్లస్ by వరకు సేమ్ ఉంది కాబట్టి సో సొల్యూషన్ కూడా ఆల్మోస్ట్ అంతా 99% ఒకే విధంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, యాస్టీస్ అలా లేదు. సో మరి వీటిలో నుండి ఏబీలని ఎట్లా ఎలిమినేట్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. సో ముందుగా సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సో గివెన్ ఈక్వేషన్ లేదా గివెన్ ఫంక్షన్ z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, సో మనం ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి బై ఎలిమినేటింగ్ ద కాన్స్టెంట్స్ a అండ్ b. ఓకే, సో ముందుగా మనం దీన్ని డిఫరెన్షియేట్ z విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. ఓకే, సో జెడ్ని ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం మనం. సో మనకు వచ్చేటటువంటిది జెడ్ని ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తే వచ్చేది ∂z బై ∂x. ఓకే, సో ఇక్కడే దీనికి మనం ఒక నొటేషన్ని ఫాలో అవుతున్నాం. ∂z బై ∂x అంటే p, అట్లానే ∂z బై ∂y అంటే q. సో ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా మనం పేర్లు పెట్టుకున్నాం, నొటేషన్ని ఫాలో అవుతున్నాం. ∂z బై ∂x అంటే p. ఓకే, సో ఇప్పుడు మనం రైట్ సైడ్ డెరివేటివ్ చేద్దాం. సో a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x అంటే 1. మనం x పరంగా డెరివేటివ్ చేస్తున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు x దిస్ ఈజ్ కంప్లీట్లీ కాన్స్టాంట్ బికాస్ ఇట్ ఈస్ పార్షియల్ డెరివేటివ్. ఇది పార్షియల్ డెరివేటివ్ కాబట్టి x పరంగా చేసేటప్పుడు మిగిలినవన్నీ కూడా కాన్స్టాంట్గా ట్రీట్ చేయబడతాయి. సో ఆ విధంగా ఈ 3 టర్మ్స్లో x అనేది లేదు కాబట్టి సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్స్టాంట్. సో దేర్ డెరివేటివ్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ a వచ్చేసింది. ఓకే, సో అట్లానే డిఫరెన్షియేటింగ్ z విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. సో ఈసారి జెడ్ని y పరంగా మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. సో జెడ్ని y పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తే వచ్చేది ∂z బై ∂y. ఓకే, సో దీనికి మనం q అనే నొటేషన్ని ఫాలో అవుతున్నాం. ∂z బై ∂xకి పెట్టుకునే పేరు p, ∂z బై ∂y అంటే q. ఓకే, ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఇవి. అంటే మనం ఒక్కసారి డెరివేటివ్ చేసాం, అందువల్ల ఫస్ట్ ఆర్డర్ అది. ఓకే, సో రైట్ సైడ్ ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్ ax, ఇందులో అసలు y లేదు. ఓకే, సో y లేదు కాబట్టి ఇది కాన్స్టాంట్. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్ ఈజ్ 0. సో byలో y ఉంది కాబట్టి b పక్కన పెట్టి సో yని y పరంగా డెరివేటివ్ చేస్తే 1. అట్లానే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్లో కూడా y లేదు. సో ఇట్ ఈస్ కాన్స్టాంట్, ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు b. ఓకే, సో మొత్తానికి మనకి ఏమొచ్చిందంటే p ఈజ్ ఈక్వల్ టు a, లేదంటే a ఈజ్ ఈక్వల్ టు p, b ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు p, b ఈజ్ ఈక్వల్ టు q. మన పని ఏంటి, ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఫామ్ చేయాలి బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ab. అందుకని మనం ab వాల్యూస్ మనం కనుక్కొని పెట్టుకోవాలి. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ PDE పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, సో మన గివెన్ ప్రాబ్లం లేదా గివెన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే
ప్రాబ్లం అయిపోతుంది. సో ఏ అంటే పి ఇంటూ ఎక్స్, బి అంటే క్యూ ఇంటూ వై, సో ప్లస్ ఏ స్క్వేర్ అంటే పి స్క్వేర్, బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. ఓకే, సో ఇదే ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం నొటేషన్ని ఫాలో అయ్యి రాస్తున్నాం. ఓకే, సో నేను ఎంతమంది చెప్పాను, మొదటి 4 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఇదే విధంగా, ఎందుకంటే సో ఏఎక్స్ ప్లస్ బీవై వరకు సేమ్, ఆ తర్వాత కాన్స్టాంట్ కాబట్టి ఏ డెరివేటివ్ అయినా అది 0 అవుతుంది. కాబట్టి మనం సో ఇదే రకమైన సొల్యూషన్ని, అంటే ఇక్కడ ఎలాగైతే ఏ ఈజ్ ఈక్వల్ టు పి, బి ఈజ్ ఈక్వల్ టు క్యూ వచ్చినాయో, ఈ మొదటి 4 ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇవే వాల్యూస్. ఓకే, సో దేర్ఫోర్ బి అనే ప్రాబ్లంకి సంబంధించినటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో మీరు చేయదలుచుకుంటే ఇలానే చేయాలి. ఓకే, సో ఇదే విధంగా స్టెప్స్ తీసుకొని సెకండ్ క్వశ్చన్లో నేనైతే డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి ఏమొచ్చింది పి, సో పి ఇంటూ ఎక్స్, బి అంటే క్యూ, క్యూవై, సో ప్లస్ ఏ బై బి, ఏ బై బి అంటే పి బై క్యూ మైనస్ బి అంటే క్యూ. ఓకే, సో జస్ట్ ఏ ప్లేస్లో పి, బి ప్లేస్లో క్యూ, ఎందుకంటే ఇక్కడ కూడా డెరివేటివ్ చేస్తే ఇలానే వస్తుంది. ఓకే, ఎందుకంటే ఏఎక్స్ ప్లస్ బీవై వరకు మారలేదు, ఆ తర్వాత కాన్స్టాంట్ కాబట్టి సో యాస్టీస్ ఇవే వాల్యూస్ వస్తాయి. సో సి అనే ప్రాబ్లంకి సంబంధించినటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, పిడిఈ. సో అక్కడ ఏముంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ అంటే పి ఇంటూ ఎక్స్, బి అంటే క్యూ, బి అంటే క్యూ ఇంటూ వై ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ అంటే పి, ఏ స్క్వేర్ అంటే పి స్క్వేర్, బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. ఓకే, సో థర్డ్ వన్ యొక్క ఆన్సర్ ఇది. సో ఫోర్త్ వన్ కూడా ఇదే విధంగా సింపుల్గా రాసేయచ్చు మనం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ అంటే పి ఇంటూ ఎక్స్, బి అంటే క్యూ ఇంటూ వై ప్లస్ ఏబి అంటే పిక్యూ. ఓకే, సో మొదటి 4 ప్రాబ్లమ్స్ ప్రతిదానికి కూడా ఇంతవరకు కామన్ సొల్యూషన్. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏ ప్లేస్లో పి, బి ప్లేస్లో క్యూ రాయటమే. ఓకే, సో అందుకని నేను ఇలా రాశాను. సో ఫిఫ్త్ వన్ చేద్దాం మనం. ఓకే, కంటిన్యూషన్. సో ఈ బిట్. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం చేద్దాం. సో ముందుగా ఇచ్చినటువంటి గివెన్ ఫంక్షన్ z ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ బి. ఓకే, సో ముందుగా మనం డిఫరెన్షియేట్ z పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. జెడ్ని ఎక్స్ పరంగా మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. ఎలా రాసినా ఒకటే. సో మనకి జెడ్ని ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తే వచ్చేదాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు, డో జెడ్ బై డో ఎక్స్. ఓకే, సో దీన్నే మనం పి అనే పేరు పెట్టి పిలుచుకుంటున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఉంది కదా, సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ పార్షియల్లీ. సో ఏ పక్కన పెట్టి ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీస్ టూ ఆర్ కంప్లీట్లీ కాన్స్టెంట్స్, దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, సో దేర్ డెరివేటివ్స్ ఆర్ 0. సో we get a, therefore a is equal to p. సో a అనేది p వచ్చేసింది. నెక్స్ట్ డిఫరెన్షియేట్ z పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. సో వైని అంటే జెడ్ని వై పరంగా మనం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, డో జెడ్ బై డో వై. దీనికి మనం పెట్టుకునే పేరేంటి, మనం ఫాలో అయ్యే నొటేషన్ ఏంటి, క్యూ. దీనికి మనం క్యూ అనే నొటేషన్ని ఫాలో అవుతున్నాం. సో నౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్లీ. సో ద ఫస్ట్ టర్మ్ దెర్ ఇస్ నో వై. ఓకే, సో ఇట్ ఈస్ కాన్స్టాంట్, ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. ఫస్ట్ టర్మ్లో వై అనేది లేదు, అందువల్ల ఇది కాన్స్టాంట్. ఇదిగో రెండవ దాంట్లో వై ఉంది కాబట్టి మనం సో వైని మాత్రమే డెరివేటివ్ చేయాలి. వై పక్కన ఉండేవి కాన్స్టాంట్స్గా ట్రీట్ చేసి చేయవలసి ఉంటుంది. సో ఏ స్క్వేర్ అనేది కాన్స్టాంట్, డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే 2y. ఓకే,
సో మళ్ళీ వైని వై పరంగా చేస్తే 1 వస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు వై కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ అది. సో ఏమొచ్చింది, క్యూ ఈజ్ ఈక్వల్ టు 2a² y 2a² y. సో మన పని ఏంటి, మనం ఏం చేయాలి, ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలి, బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో ఫైనల్గా రాసేటటువంటి ఈక్వేషన్లో ఏబీలు ఉండకూడదు. సో మన దగ్గర a ఈజ్ ఈక్వల్ టు p ఉంది, q ఈజ్ ఈక్వల్ టు 2a² y ఉంది. ఆ ఏ వాల్యూని ఇక్కడ పెట్టుకుంటే సో ఏబీలు ఎలిమినేట్ అయినట్టే. ఓకే, దేర్ఫోర్ q ఈజ్ ఈక్వల్ టు 2a² అంటే p² ఇంటూ y. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద partial differential equation.